నేను కష్టపడుతున్నాను, నా పిల్లలు కష్టపడద్దు అనే ఆలోచనతోటే ఉన్నాను నేను. కానీ సార్ అక్కడ పిల్లలు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు అంటే కొంత మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి అవగాహన ఉంటుంది ఏంటి అనేది. తల్లి ఎంత హార్డ్ డిసిషన్ తీసుకున్నా ఆ పిల్లలు ఎలా కన్విన్స్ అయ్యారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్. ఆ పిల్లలు ఎట్లా కన్విన్స్ చేసింది ఆ తల్లి, పిల్లలు ఎలా కన్విన్స్ అయ్యారు, సార్ పిల్లల్ని తనతో పాటుగా తీసుకెళ్ళడం ఏంటి అంటే భయపడిపోయిందా, లేకపోతే పిల్లల్ని కూడా అంటే మనకేమైనా గాయం అనిపించిందంటే మనం ఇబ్బంది పడ్డామంటే ఏం కాదు, పిల్లల్ని కూడా తీసుకెళ్ళిందంటే ఎంత గాయపడి ఉంటుందో తల్లి. ఆ సంఘటన చూసిన తర్వాత పిల్లల మొహంలో ఆ విజువల్లో చూస్తుంటే అర్థమైపోతుంది, బాబు అమ్మ చేయబట్టుకొని అమాయకంగా వెళ్తున్నట్టు ఉంది. సో ఏంటిది అది చూసినాక ఏమనిపించింది, ఇంత అమాయకంగా పిల్లలు కూడా తల్లితో పాటు ఎలా వెళ్ళి? అంటే తల్లి అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. తల్లి చెప్తే ఏదైనా చేస్తారు వాళ్ళు. ఇంకోటి వాళ్ళకు చనిపోయే అనే ఆలోచన లేదు ఫస్ట్. ఎందుకనంటే వాళ్ళ మమ్మీ, నేను అబ్బాయి కాలేజ్ దాకా వెళ్ళాను, వాళ్ళ ప్రిన్సిపల్ తోటి మాట్లాడాను, కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడాను. అమ్మ వచ్చింది కాబట్టి ఏదో బిర్యానీ తినిపిస్తుంది అనే ఆలోచన ఉంటుంది అబ్బాయికి ఎప్పుడైనా. ఆ రోజు గిట్ట వాళ్ళ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్కి చెప్పాడట, అరే మమ్మీ వచ్చిందిరా, నేను తులిప్స్ హోటల్లో బిర్యానీ తింటాను, నీకు గిట్ట తీసుకొని వస్తాను అని చెప్పేసి అతను బయటకు వెళ్ళాడు. బాబా డిన్నర్ కూడా చేయలేదు, ఇంకా చేయలే. అప్పుడు తర్వాత పాప దగ్గరికి వెళ్ళింది. పాప మమ్మీని చూడని హ్యాపీనెస్, మమ్మీ వచ్చిందంటే ఏదో తినిపిస్తుంది, ఏదో చేస్తుంది అనే ఆలోచనతో అవుట్ సిగ్నేచర్ పెట్టేటప్పుడు కూడా విజువల్స్ చూశాను. అవుట్ సిగ్నేచర్ పెట్టినప్పుడు కూడా హ్యాపీగా పెడుతున్నది. వాళ్ళకు రైల్వే స్టేషన్ వచ్చేదాకా గట్రా వాళ్ళకి తెలియదు ఏం చనిపోతాము అని. ఎందుకంటే చనిపోతామని అతనికి తెలిసినప్పుడు, మా అబ్బాయి చాలా టాలెంటెడ్, చాలా తెలివి కలవాడు. ఒకవేళ వాళ్ళు వాటర్ బాటిల్ కోసం స్టా దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ అమ్మ, మా వైఫ్, పాప మధ్యన ఉన్నారు, బాబు మాత్రం వెళ్ళాడు. బాబు వెళ్ళినప్పుడు వారు చనిపోయే ఉద్దేశం ఉండి, మమ్మీ చనిపోయే ఉద్దేశం ఉంది అంటే ఆ స్టా అతనికి ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఇంటిస్తాడు. అది ఇంటియలే, హ్యాపీగా తీసుకొచ్చాడు, వచ్చాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంతా నడుచుకుంటాడు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను అమ్మాయి ఫిక్స్ అయిపోయింది నేను చనిపోవాలని, ప్రెషర్ వల్ల. అంటే ప్రెషర్ ఎవరు పెట్టారో తెలియదు. కానీ అమ్మ, అన్న, వదినకు ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఈ ప్రెషర్ విషయం. వాళ్ళు చెప్పలే నాకు. ప్రెషర్ పెట్టి వాళ్ళకు ఆమెని చనిపోవడానికి ప్రేరేపించారు. ఆమె చనిపోవడానికి ఫిక్స్ అయిపోయింది అనుకోండి. ఆ తర్వాత బాబు కోసం వాళ్ళు లాస్ట్ దాకా పోయినప్పుడు, లాస్ట్ దాకా చెప్పలేదు అనుకుంటున్నాను, లాస్ట్ దాకా పోయి నేను చనిపోతున్నాను, మీరు వస్తారా రారా అని గట్రా ఏదన్నా చెప్పొచ్చు వాళ్ళ మదర్. అప్పుడు నేను లేనప్పుడు మీరు ఒంటరిగా అయిపోతారు, మదర్ లేని చిల్డ్రన్ ఏమవుతాను కన్విన్స్ ఏదో చేసింది. ఒకవేళ నేను సూటిగా కూర్చొని ఒకటేస్తున్నాను, ఓకే మీరు మా అత్తయ్య మా బొమ్మడిది ఇద్దరు ఉన్నారు కదా, మీరు చిన్నప్పటి నుంచి పెంచారు కదా, చేశారు, మీ మీద నమ్మకం ఉంటే ఆమె చనిపోయేది ఫిక్స్ అయిపోయినప్పుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చిపెట్టి పోవచ్చు కదా. మీ మీద నమ్మకం లేకుండా ఆ పిల్లలు కూడా తీసుకొని పోయింది కదా. ఇప్పుడు నేను చదివాను అంటున్నారు మీరు, కరెక్టే మీరు చదివారు, నేను ఒప్పుకుంటున్నా, కానీ మీ మీద నమ్మకం ఎందుకు లేదు నా వైఫ్? ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను, ఏదైనా చెప్పరాని సమస్య ఉంటే తను చేసుకునేది అలా, పిల్లల్ని తీసుకెళ్ళంటే వీళ్ళ మీద నమ్మకం లేకనే అంటారు. నమ్మకం లేకనే, నమ్మకం ఉంటే ఇచ్చిపెట్టిపోతుంది కదా. ఇచ్చిపెట్టిపోలేదంటే నీకు మీద నమ్మకం లేదు. నా మీద ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను, మీ డాడీ దూరంగా ఉన్నాడు, వచ్చే వరకు లేట్ అవుతుంది, నేను చూసుకోలేడని ఆమె అనుకుందేమో. మరి మీరు తల్లి అన్న మీరు దగ్గరే ఉన్నారు కదా, మీరు అన్నీ చూసుకుంటారు కదా, అన్నీ చూసుకున్నప్పుడు మీ వదిలిపెట్టిపోవాలి కదా. అంటే ఇంకోటి కూడా అడుగుతున్నాను నేను సూటిగా, అమ్మ సారీ నేను ఈ బతకాలని లేదు అని ఒక సూసైడ్ రాసిందని చెప్పారు. నేనైతే చూడలేదు, ఇంతవరకు చూడలేదు, నాకు పోలీసు వాళ్ళు చేయలేదు. అప్పుడు అన్నప్పుడు అమ్మ మీద ఎందుకు రాసింది, భర్త మీద ఎందుకు రాయాలి? అంటే నువ్వు ఈ టార్చర్ మాట్లాడుతున్నప్పుడు కానీ తన మెసేజ్లో కానీ మాట్లాడుకుంటే ఎక్కడ అనుమానం ఏమి మాత్రం కలగలేదండి. ఎందుకంటే అమ్మాయికి ఎప్పుడైనా తన ప్రాబ్లం ఎప్పుడు చెప్పదు, హ్యాపీగా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. మనసులో ఏం ఉందని మనకు కనిపెట్టడం చాలా కష్టం. మా వైపు అంత సంఘటన జరిగింది, మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, బీబీ నగర్ తీసుకెళ్ళిన తర్వాత మీ భార్య పిల్లలిద్దరు ఉంది అత్తమ్మ దగ్గరే. అవును, అమ్మమ్మ సమక్షంలో పిల్లలు పెరిగి తల్లి సమక్షంలో మంచి సంరక్షణగానే ఉంటారు అనే భావనలో ఉంటాం. వచ్చినాక మీకు అక్కడ జరిగిన విషయం పైన మనం మాట్లాడు, చెప్పుడు, ఏం జరిగింది, ఎట్లా పోయింది, ఎందుకు పోయింది, మీ అత్తమ్మ నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? కనీసం అంతమంది చుట్టూ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఉండుంటారు కదా, మీ అత్తమ్మ నుంచి ఏమైనా సమాధానం ఏం దొరకలేదు? ఏం రాలేదు.
ఆమె ఏం జరిగిందని కనీసం ఏం చెప్పలేదు. ఆమె ఒకటే చెప్పింది ఏంటంటే 6:30కి నా కూతురు ఛాయ్ పెట్టిన, ఇద్దరు తాగినాం, ఆమె ఆఫీస్లో వర్క్ ఉందని వెళ్ళిపోయింది. అది ఫోన్లో నాకు చెప్పింది కదా, సేమ్ స్టోరీ మళ్ళీ చెప్పింది. నేను ఆ రోజు 30 రోజు నేను ఫోన్ చేశాను, మా భార్యకు ఫోన్ చేశాను, 2 times ఫోన్ చేశాను, ఆమె లేపలేదు కాబట్టి మా అత్తయ్యకి ఫోన్ చేశాను. ఒక్కసారి మాతో కూడా మాట్లాడినప్పుడు చెప్తోంది ఆవిడ. ఈసారి ప్లే చేయండి, విజయారెడ్డి తల్లి మాట్లాడుతున్న మాటలు ప్లే చేయండి. తెలియదమ్మ నాకు అసలే, మేము ఇంట్లో ఎక్కువ చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతోటి. ఏం చెప్పలేదు అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలమ్మ. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అననమ్మా. అంటే మీ అల్లుడు కానీ బిడ్డ కానీ ఎప్పుడైనా గొడవలు పడడం పెట్టుకోరమ్మా. అది తెలియదమ్మ నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టణ చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను. మేము ఇంట్లో ఎక్కువ చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతో. ఎటువంటి గొడవలు లేవని చెప్తాను. 6:30కి వెళ్ళిందని చెప్పని అంటున్నారు. సో మాకు ఇన్ఫర్మేషన్, మా రిపోర్టర్స్ కానీ రెగ్యులర్ అక్కడికి వెళ్ళి ఈ ఇన్సిడెంట్ మీద కవర్ చేసినప్పుడు, మీ ఇంట్లో చెంగిచెర్లో కింద రెంట్కుంటున్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, తను 3 o'clockకే వెళ్ళిందనే మాట చెప్పారు. అక్కడ CCTV కెమెరా ఏం లేదు. సో 3 o'clock వెళ్ళిందా, 6 o'clock వెళ్ళిందా, తను చెప్పే మాటలు అబద్ధమా ఏంటి? నేను గిట్ట ఎంక్వైరీ చేసుకున్నాను. ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము 1:30కి వచ్చామన్నా, ఇక్కడ సమ్మక్క సారక్క జాతర పోయి వచ్చాము, రెంట్కున్న వాళ్ళు చెప్పారు ఏంటంటే, అప్పుడు వచ్చినప్పుడు కారు లేదా అన్న, అక్క కారు లేదు, ఇంటి దగ్గర అక్క కారు లేదు. అంటే వైఫ్ తీయంది, ఎవరు తీయరు కదా కారు. అవును, ఇప్పుడు వైఫే నడిపిస్తుంది, వైఫ్ కారు లేదంటే వైఫ్ లేదన్నట్టే కదా. అవును, ఈమె చెప్పేది 6:30 వరకు, వాళ్ళు చెప్పేది 1:30 వరకే లేదని చెప్తున్నారు. 1:30 మేము వచ్చినాం లేదని చెప్తున్నారు. ఏది నిజము ఏ అబద్ధమని నాకు అర్థం కాలేదు ఆడ. అది ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, వీళ్ళ మీద ఆ రోజు 31st రోజు ఏం జరిగిందమ్మా అని గట్టి అడిగాను వాళ్ళని. ఏం జరిగిందంటే, ఆ రోజు రెగ్యులర్గా మా అత్తయ్యనే లాకేసుకొని పోతుంది, అవుట్ సైడ్ గేట్ అవుట్ సైడ్ లాకేసుకుంటుంది. ఓకే, మా వైఫ్ మీద పడుకున్నా కానీ లాకేసుకొని పోతుంది, ఎందుకంటే నేను లేచినప్పుడు మళ్ళీ తీసుకోవడానికి. ఆ రోజు మాత్రం మా అత్తయ్య ఏం చెప్పింది, కింద కిరాయికున్న వాళ్ళకు మీరు లాకేయండి అమ్మా, అక్క మీద వండుకుంది అని చెప్పింది. ఎందుకు చెప్పవలసి వచ్చింది? మళ్ళీ 2 hours తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి విజయారెడ్డి చనిపోయింది అన్నారు. అంటే నువ్వు ఎందుకు అబద్ధం చెప్పిపోయావు ఇంట్లోకి వెళ్ళి? అంటే నీ మైండ్లో ఏదో తిరుగుతూ ఉంది అప్పటి వరకే. మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది చనిపోయిందని. చనిపోయినాక ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత నువ్వెందుకు మైండ్లో ఇది డైవర్ట్ చేసావు జనాల దగ్గర? అంటే రూమ్ రెంట్ వాళ్ళకి గిట్ట వాళ్ళకు తెలియకుండా ఇంట్లోనే అక్క వండుకుందంటే, వాళ్ళు సడన్గా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి చనిపోయింది అనే వరకు వాళ్ళు షాక్ తిన్నారు. అమ్మ ఇప్పుడే చెప్పిపోయింది చనిపోతుందంటే, లేదు సార్ చనిపోలేదు సార్, ఆ అమ్మ ఇప్పుడే చెప్పిందా, లేదమ్మా అని ఫొటోస్ ఏమో చూపెట్టారట వాళ్ళకి. అప్పుడు ఆమె షాక్లో ఉంది. పోలీసులో చనిపోయిందంటే తల్లి మాత్రం పడుకుంది, మీరు తాళం